అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. మా న్యూస్ విజన్ వార్తలలో ఇప్పటి నుంచి ఆరానికోసారి బాలన్న బాతకాయని పెట్టాలని అనుకున్నాం. గది ఇయాలటి నుంచే ఈ వినాయక చవితి రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఊర్లల్లో వాడలల్లో అంతటా ఎక్కడ చూసుకో వినాయక విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. మనం పూజలు చేసుకోమేంది, దేవుళ్ళకే అందరికీ ఆయన ఆది దేవుడు. వాళ్ళు ఎవరైనా కూడా ముందుగా ఈ వినాయకుని పూజ చేసినాకనే ఏదైనా కార్యక్రమం తలపెడతారు. ఎందుకంటే అది విజయవంతంగా పూర్తి కావాలి, ఎలాంటి విఘ్నాలు ఉండకూడదని గట్ల ముందుగా మొక్కుతారు. ఈ వినాయకుడు ఓ రోజు మంచిగా ఉండ్రాలు లడ్లు అవి తిని కైలాసంలో తిరుగుతుంటాడు. ఆ వినాయకుని చూసి చంద్రుడు పక్కున నవ్వుతాడు. ఇక పార్వతమ్మ ఊపుకుంటుంది, కోపం వచ్చింది. నా కొడుకుని చూసి నువ్వు నవ్వుతావా అని. ఈ చవితి రోజు ఎవరన్నా చంద్రుడిని గాన చూస్తే వాళ్ళకు నీలాపనిందలు తప్పవని శాపం పెట్టింది. ఇక అప్పుడు ఆ చంద్రుడు గాబర పడతాడు. అయినా ఆమె లోకమాత కదా పార్వతీదేవి. ఏమని చెప్పిందంటే, సరే ఈరోజు ఒకవేళ వినాయకుని చవితి చంద్రుడిని చూసినా కూడా మీరుగా నా శమంతకమని కథ విన్నారనుకోండి, గా నీలాపనిందలు మీకు రావు, తప్పుతాయని చెప్పింది. ఇప్పుడు నేను ఆ కథ ఎట్లా అని మీరు అనుకుంటున్నారేమో. ఆ కథ నేను ఇప్పుడు మీకు చెప్తా. కథ ఇనుండ్రి. ఇప్పటికి సత్రాజిత్ అనే రాజు ఉండే. ఆ రాజు సూర్యభగవాను బాగా పూజిస్తుండే. ఓసారి వరం అడుగుతాడు. ఆ మంచి వరం ఏమని అడిగితే సూర్యభగవానుడు శమంతకమణిని ఈ సత్రాజిత్తుకి ఇస్తాడు. ఈ సత్రాజిత్తు దగ్గర ఈ మణి ఉందని తెలిసి శ్రీకృష్ణుడు ఒకసారి నాకు ఆ మణి శమంతకమణి అని అడుగుతాడు. అప్పుడు గా శ్రీకృష్ణునికి కేంద్ర పోయి గిట్ల బుద్ధి పుట్టింది, నాకు సూర్యభగవానుడు శమంతకమణి ఇస్తే ఈయన వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఈయన కన్ను దాని మీద పడదేంది అని అనుకుంటాడు. సత్రాజిత్తుని తమ్ముడు సుప్రసేనుడు అని ఉంటాడు. ఆయన ఓసారి ఈ సత్రాజిత్తు దగ్గర శమంతకమణి తీసుకొని వేటకని పోతాడు. ఆయనను సింహం చంపి అది మాంసం ముక్క అనుకున్నదో ఏం కనగాని ఆ మణిని తీసుకొని పోతుంటే జాంబవంతుడు అనే ఎలుగుబంటి వచ్చి సింహం పైన యుద్ధం చేసి సింహాన్ని చంపేస్తాడు. ఆ మణిని తీసుకొని పోయి గుహలో ఉంటాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు నా మీద నిందపడే కదా గిదేంది కథ అని చెప్పేసి పోయి ఎందుకైనా మంచిది సుప్రసేనుని జాడ తెలుసుకుందామని పోతాడు. పోంగ పోతోన అడవిలాగి సుప్రసేనుని శవంగా అనిపిస్తుంది. అరే సుప్రసేనుడు చచ్చిపోయాడు కదా అని అట్లే చూస్తే గాడ కొంచెం ముందరికి పోతే సింహం చచ్చిపోయి కనిపిస్తుంది. గాడికి పోయినాక ఎలుగుబంటి జాడలు కనిపిస్తే గా జాడలు పట్టుకొని ఆ ఎలుగుబంటి గుహ కాడిపోతాడు. జాంబవంతుడు అనే ఎలుగుబంటి ఉంది కదా, అది కోపం మీద ఆగ్రహంతో యుద్ధాన్ని మీద చేయడం మొదలు పెడుతుంది. 28 రోజులు యుద్ధం చేసినాక జాంబవంతునికి అప్పుడు రామావతారం గురించి గుర్తొస్తుంది. శ్రీకృష్ణునికి దాసోహం అయిపోతాడు. శమంతకమణిని శ్రీకృష్ణునికి ఇచ్చి అట్లనే ఆయన బిడ్డ జాంబవతిని కూడా ఇచ్చి పెళ్లి లగ్గం చేస్తాడా. ఈ నింద పోగొట్టుకోనిక సత్రాజిత్తుతోనికి పోయి గా మణినిచ్చి జరిగిన కథ అంతా శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు చెప్తాడు. అరే చెయ్యని దానికి అనవసరంగా శ్రీకృష్ణుని నింద చేసి కదా అని సత్రాజిత్తు కొంచెం పశ్చాత్తాపడతాడు. అప్పుడు శ్రీకృష్ణునికి సత్యభామనిచ్చి లగ్గం చేస్తా, ఈ మణిని నీకు ఇస్తా అని చెప్పానంటే శ్రీకృష్ణుడు అంటాడు, అయ్యా నీ మణి వద్దు, నీ వద్దు, ఏదో సత్యభావాన్ని ఇచ్చి పెళ్లి చేసినావు కనుక నేను ఆమెను తీసుకపోతా తప్ప ఈ మణి మాత్రం నాకు వద్దు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అంటాడు. ఇది చవితి చంద్రుని చూసిన వాళ్ళందరూ వినాల్సిన కథ. ఒకవేళ ఎవరన్నా తెలిసో తెలియకనో చవితి చంద్రుని చూసినా కూడా ఈ కథ వింటే నీలాపనందలు రావు, మీకు కూడా రాకూడదని నేను కోరుకొని ఈ కథ చెప్పిన. అయితే మీరు ఒక చిన్న పని చేయాలి, మా న్యూస్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులు మిత్రులు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఇది పంపియండి. ఎందుకంటే వాళ్ళు కూడా వింటే వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది, నిందలు రాకుంటాయి కదా. చవితిచంద్రుని చూసినా కూడా అది తప్పకుండా మీరు చేస్తారని నాకు హోప్ ఉంది. అందరికీ శరణార్థి.